బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేసులో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకోనుంది. రౌస్ ఎవెన్యూ స్పెషల్ కోర్టులో ఇవాళ కవిత కేసు విచారణ జరగనుంది. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత పాత్రపై సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ పరిగణలోకి తీసుకునే అంశంపై విచారణ చేయనుంది కోర్టు. ఢిల్లీ లిక్కర్ కేసులో గతంలోనే కవిత పాత్రపై ఛార్జ్ షీట్ దాఖలు చేసింది సిబిఐ. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను ఏప్రిల్ 11న అరెస్టు చేసింది సిబిఐ. అప్పటి నుంచి తిహార్ జైల్లోనే ఉన్నారు కవిత. జైలుకు వెళ్లిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కవితకు కోర్టు బెయిల్ ఇవ్వలేదు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేసులో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకోనుంది. రౌస్ ఎవెన్యూ స్పెషల్ కోర్టులో ఇవాళ కవిత కేసు విచారణ జరగనుంది. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత పాత్రపై సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ పరిగణలోకి తీసుకునే అంశంపై విచారణ చేయనుంది కోర్టు. ఢిల్లీ లిక్కర్ కేసులో గతంలోనే కవిత పాత్రపై ఛార్జ్ షీట్ దాఖలు చేసింది సిబిఐ. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను ఏప్రిల్ 11న అరెస్టు చేసింది సిబిఐ. అప్పటి నుంచి తిహార్ జైల్లోనే ఉన్నారు కవిత. జైలుకు వెళ్లిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కవితకు కోర్టు బెయిల్ ఇవ్వలేదు. దీని మీద మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, కవిత లిక్కర్ స్కామ్ కేసుకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఢిల్లీ లిక్కర్ పాలసీ లో సిబిఐ కేసుపై రౌస్ ఎవెన్యూ కోర్టులో ఈరోజు కవితకు సంబంధించిన కేసు విచారణ కానుంది. సిబిఐ కేసులో కవిత దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకునే అంశంపై నేడు విచారణ జరుపుతున్న ట్రయల్ కోర్టు మధ్యాహ్నం 2 గంటలకు కేసు విచారణకు వచ్చే అవకాశం ఉంది. సో గతంలోనే సిబిఐ కవితపై ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. సో ఆ ఛార్జ్ షీట్ ఈ రోజు పరిగణలోకి తీసుకునే దానిపైన స్పష్టత వస్తుంది. ఛార్జ్ షీట్ లో స్పష్టంగా కవితపై అనేక అంశాలు పొందుపరిచింది సిబిఐ. కవిత యొక్క పాత్ర, కవిత ఏ విధంగా ఈ వ్యవహారం నడిపింది, సౌత్ గ్రూప్ ఎలా ఇన్వాల్వ్ అయింది, 100 కోట్ల రూపాయలు ఆమ్ ఆద్మీ పార్టీకి ఎలా ఇచ్చింది, ఆమ్ ఆద్మీ పార్టీ ఎలా ఖర్చు పెట్టింది. సో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ముగ్గురు కీలక వ్యక్తులు గోవాలో ఉన్నారు. వారికి ఆ డబ్బులు ముట్టాయి. ఆ డబ్బులంతా వాళ్ళు ఎన్నికల్లో ఖర్చు పెట్టారంటూ సిబిఐ ఛార్జ్ షీట్ లో పెట్టుకుంది. సో ఇవన్నీ కవిత యొక్క పాత్రను స్పష్టంగా తెలుస్తుంది. సో సిబిఐ గతంలో కూడా అనేక వాదనల సందర్భంగా సిబిఐ పాత్ర, కవిత పాత్ర చాలా స్పష్టంగా ఉంది. ఇందులో సౌత్ గ్రూప్ ప్రతినిధిగా కవిత వ్యవహరించారంటూ సిబిఐ ఛార్జ్ షీట్ లో పెట్టుకుంది. మరి ఈ రోజు ఛార్జ్ షీట్ ని పరిగణలోకి తీసుకుంటారా తీసుకునే అంశం మాత్రం 2 గంటలకు తెలిసే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ అశోక్.